ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని లేవబోద్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి లైవ్ని ఆస్వాదించి అనేకులకు దీవెనకరంగా మార్చమని, ఆటంకాలను తొలగించి మీ నామాన్ని హెచ్చించుకోమని ప్రభు అనేక మంది రక్షించబడాలి, అనేక ఉద్యమపడాలి. మా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తాం. యేసు అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినం సదా నా యేసుకే సొంతం అనే పాట పడుతున్నారు. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడవచ్చునే. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడవచ్చును. రానున్న కాలము కలతనివ్వదు, రానున్న కాలము కలతనివ్వదు. నా మంచి కాపరి సదా నన్ను నడుపును, నా మంచి కాపరి సదా నన్ను నడుపును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడవచ్చును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడవచ్చును. ఎడారులు లోయలు ఎదురు నిలచిన, ఎన్నడెవరు నడువని బాట అయినను. ఎడారులు లోయలు ఎదురు నిలచిన, ఎన్నడెవరు నడువని బాట అయినను. వెరువదెన్నడైనను నాదు హృదయము, వెరువదెన్నడైనను నాదు హృదయము. గాయపడిన యేసు పాదము నడిచెనే, గాయపడిన యేసు పాదము నడిచెనే. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచునే. ఎదురు వచ్చిన యుద్ధకే కనాను యేసు నామమే. నవాహువాల శోధకు ఎదురు వచ్చిన యుద్ధకే కనాను యేసు నామమే. విరోధమైన ఆయుధాలు ఏమి ఫలించవు, విరోధమైన ఆయుధాలు ఏమి ఫలించవు. యెహోవా నిస్సియే నాదు విజయము, యెహోవా నిస్సియే నాదు విజయము. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత రానున్న కాలము కలతనివ్వదు, రానున్న కాలము నా మంచి కాపరి సదా నన్ను నడుపును. ఈ దినం సదా నా యేసుకే సొంతం,
కలిసి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనందరూ కలిసి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. పర్వతాలు తొలగిపోయిన గాని మెట్టలు దత్తరిల్లిన నా కృప నిన్ను విడిచి పోదని సెలవిచ్చితివి, నీ కరములతో కాపాడితివి. పర్వతాలు తొలగిపోయిన గాని మెట్టలు దత్తరిల్లిన నా కృప నిన్ను విడిచి పోదని సెలవిచ్చితివి, నీ కరములతో కాపాడితివి. నీవెంతో నమ్మదగిన వాడవు, నీ వాగ్దానము నా ఎడ నెరవేర్చితివి. నీవెంతో నమ్మదగిన వాడవు, నీ వాగ్దానము నా ఎడ నెరవేర్చితివి. నీవిచ్చిన వరమే ఈ జీవితం, నీ సేవకే అంకితం. నీవే పొడిగించిన ఆయుష్కాలము, ప్రభు జీవింతును నీ కోసమే, ప్రభు జీవింతును నీ కోసమే. నన్నెంతగా నీవు ప్రేమించుటకు ఏ యోగ్యత నాకు లేదు ప్రభు. నన్నెంతగా నీవు ప్రేమించుటకు ఏ యోగ్యత నాకు లేదు ప్రభు. నీవిచ్చిన వరమే ఈ జీవితం, నీ సేవకే అంకితం. నీవే పొడిగించిన ఆయుష్కాలం, ప్రభు జీవింతు నీ కోసమే, ప్రభు జీవింతు నీ కోసమే, ప్రభు జీవింతు నీ కోసమే. Praise the Lord. అలాగే అందరం చూసుకుని ప్రభు నామాన్ని మహింపరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఆయన మందిర ఆవరణములోనికి మనం వెళ్దాం. Praise the Lord. కృతజ్ఞతాస్తుతులతో దేవుని సన్నిధికి మనం రావాలి. Let us come to his presence with thanksgiving heart. కృతజ్ఞతాస్తుతులతో. Hallelujah. Praise the Lord. స్తోత్రం ప్రార్థన చేసుకుందాం. Praise the Lord. మహాపరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ పాదాల ముద్దు పెట్టుకుంటున్నాం యేసయ్యా, నీ పాదాల ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. స్తుత్యారాధనలో మీరు ఉన్నారయ్యా. స్తుత్యార దిగి వచ్చారు ప్రభా, నీకు వందనాలు. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు. చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. దృష్టికొని చంటి బిడ్డను పడకుండా చేయ, ఏ దృష్టికొని చంటి బిడ్డను పడకుండా చేయ ప్రభా. యవన బిడ్డల హృదయాలు పశ్చాత్తాప జీవితంతో నింపండి. ఎవరి బిడ్డ హృదయాలు తాకండి అయ్యా. పశ్చాత్తాప జీవితంతో నింపమంటూ సహాయం చేయండి. బంధువులు, స్నేహితులకు కూడా దర్శించి మన హృదయాలు తాకండి అని కొన్నాడు. నిన్ను మనసుతో నేను ఆరాధిస్తాం, నిన్ను స్థుతిస్తున్నాం. సేవకులు ఎక్కడో కూడా మన బిడ్డల మీద ఆస్వాదించండి. వాళ్ళ గృహాలు కూడా మీరు దీవించమని అడుగుతున్నారు ప్రభా, నీకు ఉన్నాడు. యెహోషువలో మేము అటువంటి యెహోవాను సేవిస్తామన్నట్లుగా యెహోషువలో మేము అటువంటి యెహోవాను సేవించే కృప దండితులు మాకు ఇచ్చావు తండ్రి. నాయన నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు ఉన్నారు తండ్రి. నాయన నీ అయ్యా, నీ వాక్యం ప్రభా మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా. నీ వాక్యం క్షమిస్తుందయ్యా తండ్రి, నీకు ఉన్నారు. మీరు అక్కడ చాలా సమీపం ఉందయ్యా. మీరు అక్కడ కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభా తండ్రి. మీరు అక్కడ కొరకు మేము సిద్ధపడుతున్నాం తండ్రి. మేము సిద్ధపడుతూ అనేక మంది సిద్ధపరిచే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా మీరు అక్కడ చాలా సమీపంగా ఉన్నాయా తండ్రి, నీకు ఉన్నారు. మీకు కలిగి ఆత్మలో తండ్రి నాయన సిద్ధపాటు కలిగి తండ్రి ఎడతెగక ప్రార్థిస్తూ తండ్రి నీ సన్నిధిలో ఉండడానికి కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను. లైవ్లో ప్రతి హృదయాన్ని తగ్గి ప్రతి కుటుంబం దర్శించండి. నీ దాసును వాడుకున్నావు తండ్రి, నీకు ఉన్నాయా
తండ్రి అనేక చోట్ల ప్రభు అనేక ప్రాంతాల్లో అసలు వాడుకు నిదానం పెట్టి స్థుతిస్తున్నాను తండ్రి. లైవ్లో ఏ బిడ్డని విడిచిపెట్టి ప్రతి కుటుంబం దర్శించి దాని ఒట్టుగానే సాధన వాడుకోండి ప్రభా. అలసట నీరసం లేకుండా చేయండి ప్రభా. నీకు ఉన్నాడు నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు ఉన్నాడు. ఎవరైనా ఉన్నారు ఇప్పుడు ఉంటే సంపూర్ణంగా స్వస్థపరచండి. మమ్మల్ని స్వస్థపరచండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ఆర్థికంగా నలిగిపోతే సమృద్ధి ఇచ్చి నిరాశ నిస్పృహలను సహాయం చేయండి ప్రభా. మేము ఉంటున్న ప్రాంతాల పట్టణాలు గ్రామాల తెలుగు రాష్ట్రం జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలను నీ సన్నిధించండి. ప్రకాశించండి. నీ సన్నిధి వెలుగుతో నింపడానికి సహాయం చేయండి ప్రభా. ఈ అక్టోబర్ నెలలో మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనిపించకూడదు దయచండి. అక్టోబర్ నెలలో ప్రభా మీ నామాన్ని హెచ్చిస్తే మీ నామాన్ని కనపరుస్తాం ప్రభా. నీకు తండ్రి దేవాలయన ఈ దినం శనివారం పసుపు మీరు ఉన్నారు. రేపు జరిపే ఆరాధన మీరు ఉండండి. ప్రతి మందిరంలో జరుగుతున్న ఆరాధన మీరు ఉండండి. చక్కగా శ్రేష్టమైన ఆరాధన జరగడానికి సహాయం చేయండి. వాతావరణం అనుకూలపరచండి. మంచి వాతావరణం దయచేయమని అడుగుతాను. వేసిన పేద బిడ్డ వరకు సదుపాయాలు కలిగించండి. పేద బిడ్డలు జ్ఞాపకం చేసుకోతండి. వాళ్ళకి మంచి సదుపాయాలు కలిగించమని అడుగుతున్నాను. సహాయం చేయ ప్రభానికి వందనాలు. గొప్ప దేవుడు మంచి దేవుడు ప్రభానికి వందనాలు తండ్రి. నేను ప్రతి చిన్న బంధిస్తున్నాను. సాతాను కట్టి నా గోడలను మీరు కోల్చండి. పడితే శత్రులు అయిపరచమని అడుగుతాను. ప్రతి చిన్న బంధిస్తున్నాను. ప్రతి దురాత్మను బంధిస్తున్నాను. సాతాను కట్టి నా గోడలను మీరు కోల్చండి. పడితే శత్రులు అయిపరచమని మీ నామాలు కనిపించి మీ నామలు వచ్చేసి ప్రార్థిస్తాన్ని చేర్చుకోమని యేసునామములో వేడుకొంచున్నాం తండ్రి. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం చదువు. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని నిత్యముగా చెప్తున్నాను. కాగా ఈ బిడ్డ వలె తను తగ్గించుకుని వాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే పరలోక రాజ్యంలో ప్రవేశించడం గురించి ప్రభు మాట్లాడుతూ రెండో పాయింట్ ఏం మాట్లాడుతుంటే పరలోకంలో ఎవడు గొప్పవాడు, హూ విల్ బి రిచ్ ఇన్ హెవెన్. చదువు ఇంగ్లీష్లో. Truly I say to you, unless you turn and become like children, you will never enter the kingdom of heaven. Whoever humbles himself like this child is the greatest in the kingdom of heaven. Greatest in the kingdom of heaven. పరలోకంలో గొప్పవాడిగా ఉండాలంటే ఏం చేయాలి, అసలు పరలోకంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి అనే విషయాలు ప్రభు చాలా సింపుల్గా యేసు ప్రభు వారు ఇక్కడ మనతో చెప్తున్నాడు. ఏంటంటే మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు అయితేనే కానీ. టర్న్ అని ఉంది ఇంగ్లీష్లో. మార్పు టర్న్, చేంజ్ అని ఉంది. మార్పు చెంది చిన్నపిల్లల వలె అయిపోవాలంట. ఇప్పుడేనా చిన్న పిల్లలకి చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. అందులో ఏంటంటే ఒకటి ప్రాముఖ్యమైనది ఏంటంటే పిల్లల చాలా ఇన్నోసెన్స్గా ఉంటారు, అమాయకంగా. ఒరిజినల్గా చిన్నపిల్లలకి ఉండాల్సిందే ఇన్నోసెన్స్. బట్ ఈ రోజుల్లో చాలామంది చిన్నపిల్లలు మహా తెలివితేటలు ఎక్కువైపోయి నేర్పిస్తున్నారు. తల్లిదండ్రులు నేర్పించి పాడు చేస్తున్నారు. సెల్ ఫోన్లు, టీవీల్లో ఆ ప్రోగ్రామ్స్, సీరియళ్ళు, సినిమాలు, లోకంలో లోకస్తులతో తిరిగి అలా పాడైపోతున్నారు. కానీ సాధారణంగా చిన్నపిల్లల్లో ఇన్నోసెన్స్ ఉంటుంది, అమాయకత్వం, యథార్థత, ఏది మంచో ఏది కుడి ఎడమలు ఎరగని పరిస్థితి. మార్పు చెంది టర్న్, నువ్వు వెళ్ళిపోతున్న మార్గంలో నుండి, ఆ పాపపు మార్గంలో నుండి నువ్వు యూటర్న్ తీసుకుని యూ హ్యావ్ టు టర్న్ బ్యాక్ టు గాడ్. అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే చిన్నపిల్లల వంటి వారు అయిపోతామో అప్పుడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. తగ్గించుకుంటాం. చిన్నపిల్లలు చాలా తగ్గించుకుంటారు. అప్పటికప్పుడే కొట్టిన తిట్టిన తర్వాత గంట పోయిన మళ్ళీ మర్చిపోయి అసలు ఏమీ జరగలేనట్టుగా ఎంతో తగ్గించుకుంటారు చిన్నపిల్లలు. అది క్యారెక్టర్, గుడ్ క్యారెక్టర్. దేవుని బిడ్డలమైన మనం పరలోకంలో ప్రవేశించాలంటే చిన్నపిల్లల వంటి వారిగా మారాలి. చిన్నపిల్లల స్వభావం
తగ్గింపు, విధేయత, ఇన్నోసెన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ స్వభావం దేవుల్లో కనబడుతుంది. మనము దేవుని పిల్లలు, మన గాడ్స్ చిల్డ్రన్. చిన్న పిల్లల వలె తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మరొక సువార్తలో చిన్న పిల్లల్ని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. అప్పుడు ఏం జరిగింది? తమ చిన్న బిడ్డలను ముట్టవలనని 13వ వచనం. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి చిన్న బిడ్డల ఎద్దుకు రానియుడి, చిన్న బిడ్డలు నా ఎద్దుకు రానిపుడి, వారిని ఆటంకపరచవద్దు, వారిని ఆటంకపరచవద్దు. దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. దేవుని రాజ్యము వీరిదే అన్నాడా? ఇలాంటి వారిది అన్నాడా? ఇలాంటి వారిదే. ఎలాంటి స్వభావం కలిగిన వారిని? చిన్న పిల్లల వంటి స్వభావం కలిగిన వారిదే దేవుని రాజ్యం అంట. ఇంకా కిందకిన్నాడు, చిన్న బిడ్డల వల్ల దేవుని రాజ్యం అంగీకరింపని వాడు. చిన్న బిడ్డలు ఎలాగైతే యాక్సెప్ట్ చేస్తారో ప్రతిదీ, అలా అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రం ప్రవేశింపడని దేవుని రాజ్యం ఎంత మాత్రం మీతో ప్రవేశించాడు. నిత్యముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగులించుకుని వారి మీద చేతులుంచి వారిని ఆస్వాదించడం. అది అంగీకరించే మనసు. ఇక్కడ ఎలాంటి వారిది? అంగీకరించే మనసు. ఇంకొకటి చెప్తాను, చిన్నపిల్లల్లో ఉన్న క్యారెక్టర్. ఏదైనా ఒక వ్యక్తి వచ్చి ఆడు దొంగోడైనా ఆడు పనికిమాలుడైనా ఎవడైనా సరే ఒక మాట చెప్పడం నమ్ముతారండి, నమ్ముతారు. దే ట్రస్ట్, దే కెన్ ట్రస్ట్, దే కెన్ బిలీవ్. గుడ్డిగా నమ్మడం అంటే చూసారా, అలా నమ్ముతారండి వాళ్ళు చిన్నపిల్లలు. అలాగ మనం నమ్మాలంటే దేవుడు. ఒక చిన్న పాప బస్సులో ప్రయాణం వెళ్తుందట. ఆ అమ్మాయి పక్కన ఒక నాస్తికుడు కూర్చుని, ఎయితిస్ట్ కూర్చుని, ఈ అమ్మాయిని కనిపెట్టి నువ్వు క్రిస్టియనా అని అడిగాడు. నువ్వు క్రిస్టియన్, యేసును నమ్ముతావు. మీరంతా ఫూలిష్ పీపుల్, చేపల్లి యోనాన్ని నమ్మింది, నా యోనాన్ని మింగేసిందంటే మీరు నమ్ముతున్నారు, ఎంత ఫూల్స్ మీరు అని ఆవిడ మాట్లాడుతున్నాడంట. అప్పుడు ఏమన్నదంట, సార్ చేపల్లి యోనాన్ని మింగింది అని రాయబడింది బైబిల్లో, కాబట్టి మేము నమ్ముతున్నాం. ఒకవేళ యోనా వెళ్ళి అంత పెద్ద చేపను మింగేసాడని రాయబడిన మేము నమ్ముతామయ్యా. దేవుని మాట అంటే అంత నమ్మకం మాకు. బ్లైండ్ ఫెయిత్ అంటారు. చిన్నపిల్లలు కలిగి ఉండే విశ్వాసాన్ని ఏ ఫెయిత్ అంటారు? బ్లైండ్ ఫెయిత్. గుడ్డి విశ్వాసం, గుడ్డి నమ్మకం. ప్రభు అంటారు, నువ్వు చూచి నమ్ముతున్నావు కానీ చూడక నమ్మిన వారు ధన్యులు. ఎవరితో అన్నాడు ఈ మాట? థామస్తో ప్రభు అన్నాడు, నువ్వు చూచి నమ్మావు తోమా, నువ్వు చూచి, నా గాయాలు చూచి నేను పునరుద్ధానుడు అయ్యానని చెప్పాను కదా, నువ్వు నమ్మలేదు కదా, చూస్తేనేగా నమ్మనన్నమాట కదా. ఏం విశ్వాసం అయ్యాది నీకు? నీ విశ్వాసానికి మార్కులు పడవయ్యా. మరి ఎలాంటి విశ్వాసం కావాలి? చూడక నమ్మిన వారు. మీరు చూడకుండానే విశ్వసించారు కాబట్టి ఆ విశ్వాసానికి తగిన ప్రతిఫలం మీరు పొందుకుంటారు. ఈరోజు దేవుని బిడ్డలమైన మన చిన్న బిడ్డల వంటి ఆ ట్రస్ట్, లైక్ ద బిలీఫ్, ఆ నమ్మకము, విశ్వాసము మనం కలిగి ఉన్నామా? చిన్నపిల్లల వల్ల ఇన్నోసెన్స్ మనకుందా? చిన్నపిల్లల వల్ల చాలామంది దినాల్లో కుయుక్తి ఎక్కువ ప్లే చేస్తున్నారండి. కుయుక్తులు, అది అబద్ధం అవునన్నట్టుగా కాదన్నట్టుగా ఉంటుంది. వాళ్ళ దానికి షుగర్ కోటింగ్ చేస్తారు, అబద్ధానికి షుగర్ కోటింగ్ చేసి అబద్ధం కాదు అన్నట్టుగా మాట్లాడతారు. డబల్ మీనింగ్ మాటలు, డ్యూయల్ మార్క్స్ మాట, వర్డ్స్. పిల్లల రకరకాలుగా ఎత్తుగడలు వేస్తూ, అసలు సంగతి ఏంటో ప్రభువుకి తెలియదా? నీకు తెలీదా? డైరెక్ట్గా సంగతి దగ్గరికి రావచ్చు కదా. దానికి ముందు ఏదో స్టోరీ చెప్పి, దాని వెనకాల ఏదో స్టోరీ వెళ్ళి ఏదో మొత్తానికి చేసి నీకు అనుకూలంగా మొత్తం అంతా డిపార్ట్మెంట్ అంతా మార్చుకోవడానికి, సబ్జెక్టు మొత్తం జడ్జిమెంట్ అంతా నీకు అనుకూలంగా మార్చుకోవడానికి ఏంటేంటో మాట్లాడతావు, ఏంటేంటో చేయడానికి ప్రయత్నం చేస్తావు. ప్రభుని హృదయాన్ని చూస్తున్నారు. మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడి ఏం విత్తుతావు అదే కోస్తా ఉంటాయి. గల్తీ పత్రికలు ఉందన్నమాట. గల్తీ పత్రిక 3
ప్రియులరా 6, 7. మోసపోకుడి 6వ అధ్యాయం గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. దేవుడు విక్రించబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. దేవుడు విక్రించబడతాడు అనుకుంటున్నావు. దేవుడిని ఫూల్ చేద్దాం అనుకుంటున్నావు నువ్వు. దేవుని సేవకుని ఫూల్ చేద్దాం అనుకుంటున్నావా? సంఘంలో ఉన్న పరిశుద్ధులను పెద్దలను నువ్వు ఫూల్స్ చేద్దాం అనుకుంటున్నావు. నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు. అది గుర్తుపెట్టుకో. నీ జీవితంలో నీవేం విత్తుతావో అదే కోస్తావు. ఈ లైఫ్లో ఇతరుల జీవితాల్లో నువ్వేం విత్తుతావో అదే కోస్తావు. నీ పిల్లల జీవితంలో నువ్వేం విత్తుతావో అదే కోస్తావు. యూ విల్ రీప్ వాట్ యూ సో. నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావు. ప్రియులరా, మనం గమనిస్తే దేవుని వాక్యంలో అనేక మంది రాజులు, యోధ రాజులు, ఇజ్రాయేల్ రాజులు, ప్రియులరా అనేక రాజులు ఉన్నారు. ఐగుప్తు రాజులు, మరి ఆ సిరియా రాజులు, ఆ చుట్టుపక్కల ఉన్న దేశస్తులు రాజులు, వారి జీవితాలు అనేక మనకు దృష్టాంతాలుగా కనబడుతున్నాయి. వారు ఏమి విత్తారో అదే కోసారు వారి జీవితాలు. దావీదు తన జీవితంలో భయంకరమైన చేదైన విత్తనాన్ని విత్తాడు. అది భయంకరంగా కోసుకున్నాడు. పిల్లలు భయంకరమైన సీక్వెన్స్. దేవుని బిడ్డలమైన మనం ఏ విత్తుతో అది కోస్తాం కాబట్టి కుయుక్తితో కాకుండా యథార్థతతో, ఇన్నోసెన్స్తో, అమాయకత్వమైన మనసుతో ఉన్నట్టుగా మాట్లాడితే యథార్థంగా మంచిగా ఇతరుల్ని ఆదరించేటట్లుగా మన జీవితం. చిన్నపిల్లల ఫైనల్గా చెప్పాలంటే లిటిల్ చిల్డ్రన్, లిటిల్ కిడ్స్, మీరు మార్పునుంది చిన్న బిడ్డల వంటి వారైతే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. ఈ చిన్న బిడ్డల వల్ల ఎవడు తగ్గించుకుంటాడో వాడు పరలోకంలో గొప్పవాడిగా ఉంటాడు. ఈ విల్ బి గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద హెవెన్. పరలోకంలో గొప్ప వ్యక్తిగా, పరలోకంలో ఉన్నత స్థితిలోనూ ఉండాలనుకుంటే చిన్నపిల్లల వల్ల తగ్గించుకోవాలి. మనం తగ్గించుకోం కదా. ఒక మాట అంటే ఏమండి, తోక తొక్కున్న త్రోచుకోవడంలో లెగిస్తాం. అబ్బో విపరీత కోపం వచ్చేస్తుంది మనకి. అడగాలి, ప్రభువా లాంగ్ సఫరింగ్ నాకు దయచేయి అంటే దీర్ఘశాంతం. ఇది గ్రేటెస్ట్ గిఫ్ట్. సాంద్రంలో ఒక మాట కనబడుతుంది, పట్టణమును కాపాడువాడు కంటే చూడమాట తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు గొప్పవాడంట. ఇరవై 25వ అధ్యాయము సామెత 25:28 చూడండి ఒకసారి. తర్వాత మాట చూడండి. ప్రాకారము లేక పాడైన పురం ఎలాంటిది? తన మనసును అణుచుకొనలేనివాడు అంతే. తన మనసును అణుచుకొనలేనివాడు అంతే. ఒక పెద్ద పట్టణానికి ప్రాకారం లేకపోతే పడిపోద్ది కదా. అలాగే తన మనసును అణుచుకోలేనాడు, తన కోపాన్ని అణుచుకోలేనాడు, తన ఎమోషన్స్ అణుచుకోలేనివాడు కూడా అంతేనంట. పిల్లరా, ఈ మాట కూడా చూద్దాం. దేవుని బిడ్డలమైన మనం ఆ 16:32 పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పరాక్రమశాలి అంటే ఎవరు? ఇంగ్లీష్లో ఏందా? మైటీ వారియర్ కంటేనంట. చదువు. Whoever is slow to anger is better than the mighty, and who rules his spirit. ప్రతి ఒక్కరు ఈ వచనం చూడాలి. అందరూ దయచేసి ఈ వాక్యాన్ని అందరూ ఓపెన్ చేయండి. ఈ దినాల్లో ఇది చాలా అవసరం. సామెతలు 16:32 అందరూ దయచేసి ఓపెన్ చేసి చూడండి. చాలా ఇంపార్టెంట్ ఈ దినాల్లో. స్త్రీలకి, పురుషులకి, భార్య భర్తలకి, పిల్లలకి, సంఘ పెద్దలకి, కాపులకి, అందరికీ మాట చాలా అవసరం. సామెత 16:32 పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకునే వానికంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పరాక్రమశాలి అంటే ఇంగ్లీష్ ఏముందంటే మైటీ వారియర్ ఉంది. దీర్ఘశాంతం అంటే ఏముందంటే స్లో టు యాంగర్ అంట, పేషెన్స్ అంట, ఓపిక.
కోపపడడానికి తొందరపడకూడదంట, కోపంగా మాట్లాడడానికి. ఈ దీర్ఘశాంతం అనే ఆ గిఫ్ట్ ప్రభు మనకి ఇవ్వాలి. దీర్ఘశాంతము ఏంటిది? ఒకసారి గలతీ పత్రిక 5:22 ఒకసారి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం. ఆత్మ ఫలములలో ఒకటి ఉంది దీర్ఘశాంతం. మనకు అన్నీ ఉంటాయి, ఇందులో ఎటు ఉంటాయి చూడండి, ఒకసారి చూడండి. ప్రేమ ఉంటుంది, అప్పుడప్పుడు సంతోషం ఉంటుంది, కొంచెం బాగా మంచిది బాగా జరిగితే సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది ఇతరులతో. ఈ దీర్ఘశాంతం ఉండదు మనకి. దయాలత్వం ఉండదు, మంచితనం ఉంటుంది, విశ్వాసం ఉండదు, సాత్వికము, ఆశానిగ్రహము, ఇవన్నీ ఆత్మ ఫలాలు. ఆత్మ ఫలాలు కావాలి, ఆత్మ వరాలు కావాలి. ఆత్మఫలాలు లేకుండా ఆత్మవరాలు అంటే మీనింగ్ ఉండదు, అర్థం ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ ఫలాలు, ఆత్మ వరములు రెండిట్లకి ఆయనే ఆయనే ఆధారం, ఆయనే ఇచ్చేవాడు, కర్త. సో స్లో టు యాంగర్, కంట్రోల్ అవర్ మైండ్, కంట్రోల్ అవర్ టంగ్ చాలా అవసరం. చిన్న పిల్లల వంటి వారైతేనే కానీ పరలోకంలో ప్రవేశించరు. చిన్న పిల్లలలో తగ్గించుకుంటేనే కానీ పరలోకంలో గొప్పవారిగా ఉంటారు. ప్రభు మాటలు దీవించున్నాక పరిశుద్ధమైన ప్రభువా, ఘనమైన ఆయన, మీ దయకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. చిన్న పిల్లల వంటి వారైతేనే కానీ మీరు పరలోకంలో ప్రవేశించాలి. ప్రభువా, ఈ వాక్యం మా హృదయంలో ఫలింపు చేయండి. ఈ వాక్యము నాయన మేము ఫాలో అవటానికి, ఈ వాక్యానుసారంగా మేము జీవించడానికి మా కృపనిమ్మని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నీకు వందనాలు నాయన. అట్లాంటి మార్పు చెంది చిన్న పిల్లల స్వభావం మేము సంతరించుకొని ముందుకు సాగే కృప మాకు తెచ్చాం నాయన. మా ఆత్మ వరాలతో పాటు ఆత్మ ఫలాలు కూడా ప్రాముఖ్యమైన కదా నాయన. ఫలాలు లేవు చాలాసార్లు మా జీవితాల్లో. దీర్ఘశాంతం గురించి తండ్రి, ప్రేమ, సమాధానం అని అందరినీ ప్రేమించి, ఇన్నోసెన్స్ ప్రభా, యథార్థత, లోబడే స్వభావం, ఇవన్నీ మాకు అనుగ్రహించి మీ నామాన్ని కనపరచుకున్నాం. ఈ రాత్రి మమ్మల్ని దర్శించి బలపరచండి. రేపు ఆరాధన ప్రభుదినం నేను తుఫాను ఉన్నటువంటి శోధన ఏ సంఘానికి, క్రైస్తవ సంఘానికి ఎవరికి రాకుండా ఉదయం మొదలు రాత్రి వరకు వర్షం పడకుండా చేసి దీవించమని, మా ఆరాధనలు ఆశ్రయించమని ఏసే శక్తి కలిగిన నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం కూడిన మనందరికీ సర్వకాలము సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. రేపు సాయంకాలం గాజువాక ఆరాధనలో మనంతా పాల్గొంటుంది. దేవుని మహిమపడదాం. ప్రభువును దీవించును గాక. షలోమ్ అండి. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు.